రాష్ట్రంలో దాదాపుగా 89 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు పొదుపు సంఘాల్లో. వాళ్ళందరికీ కూడా చెప్పండి, అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పి గట్టిగా చెప్పండి. ప్రతి అక్క చెల్లెమ్మకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, ప్రస్తుతం మీకు ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా మీరు కట్టుకుంటూ వెళ్ళండి, బ్యాంకులకు మీరు కట్టుకుంటూ వెళ్ళండి. ఈ రోజు వరకు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. అక్షరాల 15,000 కోట్ల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలిచేందుకు. ఇది కాక అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేదానికి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీకే రుణాలు వచ్చే కార్యక్రమం జరగాలి. ఈ 0 వడ్డీ అక్క చెల్లెమ్మలకు ఇప్పించే దానికోసం ఎంతైతే డబ్బు కట్టాలో ఆ డబ్బులు బడ్జెట్ లో పెడతాం. సంవత్సరం ఖచ్చితంగా అక్క చెల్లెమ్మలకు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఈ పథకం వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్షరాల మొదటి దఫా కింద 6,792 కోట్ల రూపాయలను నేరుగా సంఘాల ఖాతాల్లోకి ఆ డబ్బును ఇవ్వడం జరుగుతుంది. పొదుపు సంఘాల రుణాలకు సంబంధించిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా 2వ ఏడాది కూడా వైఎస్ఆర్ ఆసరా ద్వారా వరుసగా 2వ సంవత్సరం 6,440 కోట్ల రూపాయలను ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు పొదుపు సంఘాలకు జమ చేయనున్నాం. 3వ విడతకు సంబంధించిన నిధులు ఇక్కడ నుంచి ప్రారంభమవుతా ఉంది. దాదాపుగా 78 లక్షల మందికి మంచి జరిగే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ రోజు 4వ దఫా కింద ఈ రోజు ఇచ్చే 6,400 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు, మనం నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నాము అన్న ఆలోచన ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి అని అడుగుతా ఉన్నా. కారణం, మీరేసే ఓటు ఒక్క జగన్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం కాదు. మీరేసే ఓటు ఆ ప్రతి పేద కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి అనంటే మీరు వేసే ఆ ఓటు వల్ల ఆ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుంది అన్న వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేస్తూ, మంచి జరగాలి, మంచి చేసే అవకాశం పరిస్థితులు దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి, మీ అందరి ముఖాన చిరునవ్వులు ఇలాగే చూడాలి, మీ పిల్లల బ్రతుకులు ఇంకా మెరుగ్గా బాగుపడాలి అని మనసారా కూడా కోరుకుంటూ